నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. ఇరాన్లోని న్యూక్లియర్ సైట్లు, మిసైల్ బేస్లు, మిలిటరీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా విరుచుకుపడుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్లోని 4 ప్రధాన నగరాలపై దాడులు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ పరిణామం దీర్ఘకాలిక యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ అర్ధరాత్రి నుంచే ప్రతిదాడులు ప్రారంభించనున్నట్లు ఇరాన్ హెచ్చరించింది. కాగా ఈ యుద్ధంతో అన్ని దేశాల రాయబార అధికారులు అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప యుద్ధం జరిగే దేశాలకు ప్రయాణాలు మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరు సమీపిస్తున్న నేపథ్యంలో మార్చి నెలలో బ్యాంకుల సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది. మార్చి 1 నుండి 31 వరకు వివిధ పండుగలు, ఆదివారాలు, శనివారాల కారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులు మొత్తం 18 రోజులు మూసి ఉండనున్నాయి. హోలీ, గుడి పడ్వా, ఉగాది, శ్రీరామనవమి, మహావీర్ జయంతి వంటి పండుగలతో పాటు ప్రతి ఆదివారం, 2వ, 4 శనివారాలు సెలవు దినాలుగా ఉన్నాయి. ఈ సెలవుల కారణంగా పలు నగరాల్లో బ్యాంకులు మూసివేయబడతాయి. కావున బ్యాంకు పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలని ప్రజలకు ఆర్బీఐ సూచించింది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు ఘటనలో ఇప్పటి వరకు మృతుల సంఖ్య 23కు చేరింది. స్పాట్లో 18 మంది చనిపోగా కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతూ మరో 2 మృతి చెందగా మరో 4 పరిస్థితి విషమంగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబాలను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించినట్టు చంద్రబాబు తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం సీతపాలెంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇక్కడ 2300 కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు కానున్న బ్లూజెట్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఆయన శంకుస్థాపన చేశారు. రాంపల్లి ఇండస్ట్రియల్ పార్క్లో 102 ఎకరాల్లో ఈ యూనిట్ అందుబాటులోకి రానుంది. దీని ద్వారా సుమారు 1750 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని అంచనా. 2028-29 నాటికి పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించేలా ఈ ప్రాజెక్టును ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. రిక్వెస్ట్ ఇక్కడికి విచ్చేసిన వారంతా కూడా గట్టిగా చెప్పట్లేండి. సో ఈ మూమెంట్ కోసం మనం ఈరోజు ఇక్కడ గ్యాదర్ అవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్లీ గ్రౌండ్ బ్రేకింగ్ సెరమనీ కంప్లీట్ అయింది అండ్ అలాగే ప్లేట్ అన్వీలింగ్ కూడా జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఇంకొకసారి ప్లీజ్ జాయిన్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. అండ్ ఇంకొక 5 minutes లో ఇక్కడ మన అఫీషియల్ ప్రోగ్రామ్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం 19-24 వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో లబ్ధిదారులకు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మలవాల మల్లికార్జునరావు పింఛన్ అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, గొర్రెల శ్రీధర్, గురుజు సూరిబాబు, ఎస్కే బాజీ, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, ఈదుపల్లి వాసు, మొండం లీల, లింగంపల్లి స్వాతి, భోజంకి శ్రీనివాస్, పట్నాల శంకర్ మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ పెన్షన్ దేనికి ఉపయోగిస్తున్నారండి మీరు? మందులకి, భోజనానికి. ఎవరి మీద ఆధారపడుకోకుండా మీకు సరిపోతుంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 4000 ఇస్తున్నాడా ఆయన? 4000 అందుతుంది కదా. మరి ఈ ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది? బానే ఉంది. అది మీరు అదే కృతజ్ఞతతో ఉండండి. నమస్కారం. ఏమంటే ఎప్పటి నుంచి వస్తుంది మీకు ఈ పెన్షన్? పెట్టారు అప్పుడు వచ్చిందా? అప్పటి నుంచి వస్తుంది. మరి ఇప్పుడు 4000 చేశారు కదా పెన్షన్. 4000 చేశారు. మీ అవసరాలకు అన్నిటికీ సరిపోతుందా? ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? బానే ఉందా?
6,000 ఏంటి తల్లిదండ్రి లేరా ఏరి ఒకసారి పిలు. మే నెల చూసిన మీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది పెన్షన్? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంది? 200 కాడి నుంచి నీకు పెన్షన్ వస్తుంది. పుచ్చుకో. ఈ పెన్షన్ నీకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందా? కన్ను కనపడతలేదు. అమ్మా మనవడ దగ్గర ఉంటున్నావు అమ్మా? ఎవరు పెట్టరు, ఇదే ఆధారం. దీనికంటేనా కనపడతలేదు కనుక ఏదైనా చూస్తారు. ఏంటి మరి ఈ పెన్షన్ మీకు ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? ఇది అసలు మీకు 1000 రూపాయల కాడి నుంచి వస్తుందా? 1000 రూపాయల కాడి నుంచి వస్తుంది. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు. దేశం మొత్తం మీద ఎక్కడా లేదు 4,000 అన్నది. ఇది మరి చంద్రబాబు నాయుడు గారు మీకు పెద్ద కొడుకులో ఇచ్చినట్టేనా? 4,000 మీకు అన్నిటికీ సరిపోతున్నాయా మీకు? అమ్మా కొడుకులు చూస్తలేదు. పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు చెప్పా మాట. ఎవరో పెద్ద కొడుకు ఎవరో చెప్పండి. ఈయన తీయమ్మా స్వాతి, నువ్వు పెన్షన్ మీకు జగన్ కానీ వస్తుంది. ఇప్పుడు ఈ 4,000 ఇస్తాం వల్ల మీకు ఇంటి అవసరాలకి, మీ మందులకి వాటికి ఉపయోగపడుతున్నాయా? అడ్జస్ట్ చేసుకోవాలి, తప్పదు కదా. ప్రభుత్వంలో 2,000 ఇచ్చేవారు కదా బాబాయ్. మరి అప్పుడు 2,000, 2,500 ఇచ్చేవారు. ఇప్పుడు 4,000 ఇస్తున్నారు కదా. మరి ఎలాగా ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది? 1,000 రూపాయలు ఇచ్చేది 2,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ ఇచ్చేస్తాను నమ్మ. నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చేయండి. ఛానల్ బట్టి వస్తుంది. ఇప్పుడు 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా, మీకు అన్ని అవసరాలకి సరిపోతుంది? ఎవరి మీద ఆధారపడుతుంది? నువ్వు నీ కష్టం, నువ్వు ఈ పని సరిపోతుంది నీకు. ఈ 4,000తో అయిపోద్ది. మరి ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది అనుకుంటున్నారు? బాగానే చేస్తుంది. అది 11 సంవత్సరాల నుంచి ఉంటున్నావు ఇక్కడ. పెన్షన్ ఎన్నాళ్ళ నుంచి వస్తుంది? 6 ఏళ్ళ బట్టి వస్తుంది. 6 ఏళ్ళు బట్టి వస్తుంది. ఇప్పుడు ఈ 4,000 రూపాయలు ఇస్తున్నారు కదా, నువ్వు మీ అబ్బాయిల మీద ఆడల మీద ఏమైనా ఆధారపడుతున్నావా? హ్యాపీగా హాయిగా మీ సంసారానికి మీకు ఏం ఇబ్బంది లేకుండా సరిపోతుంది. మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? బాగుందా? రిటైర్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు పెన్షన్ ఇస్తున్నారండి. మొదట్లో 4,000 అలా ఇచ్చేవారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15,000 ఇస్తున్నారండి నాకు ఇప్పుడు వరకు. ఇది కొంచెం ఇంట్లో సహాయానికి తోడ్పాటుగా ఉంటున్నాయి నాకు. ఈ 15,000 ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, బాబుజీ గారికి, శ్రీధర్ గారికి, ఇంకా కొంతమందికి కృతజ్ఞతలండి. 2,500 కాడి నుంచి వస్తుంది. ఇప్పుడు 4,000 చేశారు కదా, ఇది ఆనందమేనా? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉందా? 4-5 సంవత్సరాలు బట్టి వస్తుంది. ఇప్పుడు 4,000 చేసిన తర్వాత మీకు ఇబ్బందులు లేకుండా ఉంటున్నదా? ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? ఏం లేవు. శుభ్రంగా 4,000తో కాలక్షేపం చేసేస్తాం.
ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? అమ్మా ఎప్పటి నుంచి వస్తుంది పెన్షన్? 10 సంవత్సరాల నుంచి వస్తుంది. పడ్డోడు చెడ్డోడు కాదు. ఏమ్మా సరిపోతుందా ఈ 4,000 మీకు? ఎవరి మీద ఆధారపడకండి. మాకు నాకు ఇల్లు పెట్టినట్టు పెట్టి తీసేసారు. అమ్మ నువ్వు పని చేస్తావా? ఎక్కువ ఇల్లు రాసి ఇచ్చేస్తారు. వెళ్తారా అక్కడ? పని ఉందా? ఈ బండి వేసుకుని బయట తిరుగుతున్నావా? నీకు ఎలక్ట్రికల్ బండి వస్తుంది, ఆ బండి ఇప్పిద్దాం. 15,000 సార్. ఇప్పుడు 15,000 ఈ 15,000 ఇచ్చిన తర్వాత నీకు మెడిసిన్స్ కి వాటికి వీటికి ఇబ్బంది లేకుండా ఉంది కదా. తల్లిదండ్రి మీద నువ్వు నిన్ను చూసుకుంటున్నారు వాళ్ళు, కానీ ఇది మీకు నీకు జీవనాధారం అయింది. ఇంకా ఇబ్బంది లేకుండా నీకు కంపల్సరీగా వస్తాయి. ఇప్పుడు ఇబ్బంది ఉండదు, లేకపోతే దీన్ని తోసుకుంటే వెళ్ళాలన్నా ఇబ్బంది. ఒకసారి వాయిస్ అడ్డి పెన్షన్ తీసుకోకపోతే వచ్చే నెల కట్ట. ఇప్పుడు 3 నెలలకు ఒకసారి తీసుకున్నా సరే ఆ 3 నెలలు డబ్బులు కూడా వాళ్ళకి ఏదైనా ఊరు వెళ్ళినా, ఎక్కడన్నా కొడుకురింటికి వెళ్ళినా, లేకపోతే కూతురింటికి వెళ్ళినా మరి ఈ కార్యక్రమాలున్నా చేసే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఉంది. మరి కూటమి ప్రభుత్వాన్ని ఈ పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఆశీర్వదిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ఈవేళ ఈ కార్యక్రమానికి మాతో పాటు వచ్చిన కూటమి నాయకుల్లో మరి తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ గారు ఒక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇలాంటి పెన్షన్ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్నందుకు మరి తెలుగుదేశం పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా గర్విస్తూ మరి ప్రతి నెల ఇదే కార్యక్రమం ఇలాగే జరుగుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎవరికి కూడా ఇబ్బందులు లేకుండా చూస్తామని, అలాగే రానున్న రోజుల్లో ఇళ్ల స్థలాల మంజూరుకి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అలాగే మరి ఇంకొక విషయం కూడా చెప్పదలుచుకున్నాం. రానున్న రోజుల్లో జూన్ మాసంలో ఎవరైతే పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు వచ్చే ఏర్పాటు చేయడానికి గాను మనం చాలా మటుకు ఆన్లైన్ చేయడం జరిగింది. ఆన్లైన్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ వచ్చే ఏర్పాటు మరి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నారని చెప్పి తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాతీయ సైన్స్ డే వేడుకలు జరిగాయి. శనివారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్ని. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు సైన్స్ ప్రదర్శనలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. విద్యార్థులు రూపొందించిన శాస్త్రీయ ప్రయోగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఆధునిక సాంకేతికత, పర్యావరణ పరిరక్షణ, దైనందిన జీవితంలో శాస్త్ర ప్రయోజనాలు వంటి అంశాలపై చేసిన ప్రయోగాలు ఎంతో సృజనాత్మకంగా ఉండడంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసలు కురిపించారు. ఈ సైన్స్ ఫెస్ట్లో విద్యార్థులు అత్యంత ప్రతిభావంతంగా ప్రదర్శన ఇచ్చారని పాఠశాల యాజమాన్యం అభినందించింది. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి పరిశోధనల పట్ల ఆసక్తిని కలిగిస్తాయని ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలను తల్లిదండ్రులకు వాటి విధానం ఉపయోగించే పద్ధతిని వివరించారు. జాతీయ సైన్స్ డే వేడుకల్లో ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ చైర్మన్ కొడాలి రమేష్ బాబు, డైరెక్టర్ కొడాలి రాకేష్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అమరావతి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన టైలర్స్ డే వేడుకలకు భారీ సంఖ్యలో టైలర్స్ హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టైలర్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశపు స్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టైలరింగ్ వృత్తిని గౌరవించి గుర్తించి టైలర్ ఫెడరేషన్ ఏర్పాటు చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఫెడరేషన్ సంబంధించి విధానపరమైనటువంటి పనులన్నీ కూడా మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ మరియు చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సహకారంతో పూర్తిగా అవడం జరిగిందన్నారు. గత 15 సంవత్సరాల నుంచి సొసైటీలు చేయించిన టైలర్లు ఫెడరేషన్ అనుసంధాన ప్రక్రియ ప్రారంభమైనందుకు టైలరింగ్ సంఘాల వారు కూటమి ప్రభుత్వ కృషికి హర్షం వ్యక్తం చేశారు. మరో ముఖ్య అతిథి ఏపీ మెడికల్ అండ్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చైర్మన్ చెల్లపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ కుల వృత్తులను కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు. స్థానిక ఈద్గా షాదీ మహల్ నందు జరిగిన టైలర్స్ డే వేడుకలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద ఎత్తున టైలర్స్ సంఘాల వారు హాజరవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంగళగిరి తాడేపల్లి జనసేన అధ్యక్షులు మునిపాటి మారుతిరావు, జనసేన నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ గంజి చిరంజీవి, రాష్ట్ర మైనార్టీ సెల్ డైరెక్టర్ ఎండి ఇబ్రహీం, ఆంధ్రప్రదేశ్ పద్మశాలి అధ్యక్షులు జగ్గారపు శ్రీను, సిపిఎం నాయకులు, సీనియర్ టైలర్ పిల్లలు మరి బాలకృష్ణ, మాజీ టీడీపీ కౌన్సిలర్ ఆశాభావ, స్థానిక టైలర్స్ పాల్గొన్నారు. అలాగే సోదరి టైలర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే ఈరోజు మనం మార్పు కోరుకుంటున్నాం అంటే మన చేతి వృత్తులు, మన చేనేత కానీ దాని అనుసంధానమైన టైలర్ దక్షి వృత్తి కానీ మరుగులు పడిపోయే దిశలో ఉన్నాయి. దాన్ని మనం మెరుగుపరచుకోవడం కోసం ఈ రోజున ఒక మంచి ప్రభుత్వం రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజున 4 దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి నాయకులు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అలాగే దానికి సపోర్ట్గా మా అధ్యక్షులు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకులు నారా లోకేష్ గారు ఒక మంచి ప్రభుత్వం మనందరినీ కూడా ఉన్నతమైన స్థానంలో చూడాలని చేస్తున్న పరిస్థితి. దానికి అనుగుణంగా మనం అంతా కూడా మనకి ఏమైతే మనం ఇది డెవలప్ చేయాలి, మనం అంతా కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలి, మన వృత్తుల్ని మనం కాపాడుకోవాలి, దానికి మనం ముందుండాలని చెప్పి చెప్పడం తప్పనిసరిగా మనం ప్రభుత్వంలో ఈరోజు మంచి ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని మన అనుసంధానంగా మనం ఏవైతే ఉన్నాయో మన ఎంఎస్సీ అవ్వచ్చు, అయితే రకరకాల ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని ఈ సభలో తెలియజేసుకుంటూ వారందరూ కూడా ప్రత్యేకంగా రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు నా సహచర నాయకులు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శుభాకాంక్షలు. ఈ కార్యక్రమం సందర్భంగా ముఖ్యమైన విషయం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే లోకేష్ గారు, మన డీసీ మినిస్టర్ గౌతమ్ గారు, వీరందరికీ కూడా ఈ సందర్భంగా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే మా ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రంలో టైలర్స్ని గుర్తించి గౌరవించి టైలర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని భాగంగా గత 6 నెలల నుంచి మన అధికారులతో మన ప్రజాప్రతినిధులతో కలిసి మాకు ఏదైతే ఎప్పుడప్పుడు ఎదురు చూస్తున్నా ఈ బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేయడం, అదే కాకుండా మా టైలర్ సోదరులు 345 సొసైటీలు చేసుకుని ఉన్నారు. ఆ సొసైటీని గవర్నమెంట్కి అనుసంధానం చేసే ప్రక్రియ కూడా చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ముందు గవర్నమెంట్ మా చేనేతలకు ఎలాగైతే ఆదుకుంటుందో అలాగే మమ్మల్ని కూడా ఆదుకోవాల్సిందిగా ఒక గౌరవంగా విన్నవించుకుంటూ, ఈ ఒకసారి మా టైలర్స్ అందరికీ కూడా మరొకసారి టైలర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్నా. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.